కానీ మొత్తం కంటెంట్ మనం రికార్డ్ చేసాం గైస్. లెట్స్ గో. అయితే చాలా కష్టం గైస్. సో చూద్దాం వాళ్ళ ముంగడికి వెళ్ళి ఇంకెన్ని కష్టాలు చూడాలో. నేను రెడ్డి బంగాళ కనిపిస్తున్నాడు వాళ్ళ 1,00,000 మొత్తం వాడి మొత్తం గలీజ్ చేసి ఆల్మోస్ట్ షూట్ అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడైతే. సో పార్ట్ 1 గురించి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్స్వా బ్లాగ్స్. సో గాయస్ ఇవాళ అయితే కొత్త కంటెంట్ అయితే మేము కూడా వచ్చిన. సో మా ఛానల్ అయితే చాలా రోజులు ఉంది వీడియోస్ రాక. సో క్రికెటర్ లైఫ్లో అయితే ఏది నడుస్తుందో మా ఫ్రెండ్ అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనం అది కూడా చూసాం. సో ఆ కంటెంటే షూట్ చేయడానికి పోతున్నాం. సో షూట్ కూడా నేను చూపిస్తా. సో లెట్స్ గో గైస్. మేమైతే బయలుదేరినాం ఇప్పుడైతే జస్ట్. సో మేమైతే వచ్చేసి షూట్కి వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి కంప్లీట్ అయిపోతున్నాం అన్నట్టు. నేనైతే చూసిరు కదా ఏడున్నాడు కనిపిస్తలేడు సరిగ్గా. మేమైతే ఇద్దరం వైట్ అని అనుకుంటే బ్లాక్ వేసుకొని వచ్చింది. వేరే ఏమైందిరా బ్లాక్ వేసుకొచ్చినావు? చెప్పలే అని ఫీల్ అయినా? ఏం చెప్పాలి వైట్ వేసుకోమని. అరే హాత్ తో బతా జరా. అరే హాయ్ దిస్ ఇస్ లక్ష్మణ్. హాయ్ గాయ్ దిస్ ఇస్ లక్ష్మణ్. సో లక్ష్మణ్ కంటెంట్ ఏంటంటే సైలెంట్ ఉండడం ఒకటే ఉంటుంది, ఏముండదు. హాయ్ గాయ్ దిస్ ఇస్ లక్ష్మణ్. సో లక్ష్మణ్ కంటెంట్ ఏంటంటే సైలెంట్ ఉండడం ఒకటే ఉంటుంది, ఏముండదు. మేమైతే ఇప్పుడు భీమ్గాన్ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఆ కంటెంట్ అయితే షూట్ చేస్తున్నాం, అది చూపిస్తాం మొత్తం. దీనికైతే వీడియో రికార్డ్ చేయరా అంటే వీడియో అయితే రికార్డ్ చేస్తలేడు, ఫోన్ ఉదరిదారు అంటుండు ఉట్టగానే. దేనికో అర్థమవుతలేదు ఫ్రెండ్షిప్లో. అయితే వాడేమో షూట్ చేయరా అంటే ఫోన్లో మాట్లాడుతుంది బైక్ మీద కూర్చొని. సో ఇట్లా అయితే చాలా కష్టం గైస్. సో చూద్దాం వాళ్ళ ముంగడికి వెళ్ళి ఇంకెన్ని కష్టాలు చూడాలో నేను. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళి ఇంకెన్ని కష్టాలు చూడాలో నేను. సో లెట్స్ గో. కంటెంట్ అయితే ఉందో వాడే లేడు ఇక్కడ. వెనకాల కూడా కనిపిస్తలేడు, ఎడ కూడా కనిపిస్తలేదు, ముంగడ కూడా కనిపిస్తలేడు, ఎడిపోయినా తెలియదు. ఇట్లా అయితే చాలా కష్టం గైస్, చాలా కష్టం ఉంది నాకైతే. అలా ఏడున్నాడు. మేమైతే ఆల్మోస్ట్ అయితే గ్రౌండ్ దగ్గర రీచ్ అయినాం. సో ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాం. నేనైతే ఇంట్లో తినేసిన. అండ్ భీమ్ లక్ష్మణ్ గారు అయితే తినలేరు. సో ఏం తింటారు వాళ్ళ ఇష్టం. సందీప్ రెడ్డి బంగాళ కనిపిస్తున్నాడు మా లక్ష్మణ్ బాయ్. సందీప్ రెడ్డి బంగాళ కనిపిస్తున్నాడు మా లక్ష్మణ్ బాయ్. వేరే మస్తు దిక్కురాడు, వేరే మస్తు దిక్కురాడు. గాయస్ నేనైతే ఇడ్లీ తీసుకున్నా. సో ఇదంతా చాలా మజ్బూర్ చేసింది నన్ను ఇడ్లీ అని కూడా. సో 2 ఇడ్లీలు తీసుకున్నా. మసాలా దోశ తింటున్నారా? సరే కొంచెం గైస్ కొంచెం డిస్ట్రిబ్యూట్ అని కొంచెం బక్కగానే అవుతాడు, దొడ్డుగా అయిపోతుంది రోజులు వచ్చావు. సో భీమ్ గాని కిట్ అయితే ఎంత పెద్దగా ఉంది చూస్తురుగా. అరే భీమ్ కిట్ ఎంత వెయిట్ ఉంటుందిరా కిట్ అనేది? 4 kgs ఉంటుందా? అంతేనా? మ్యాచ్ అయితే జరుగుతుంది చూస్తారు కదా. అండ్ భీమ్ కూడా ఇప్పుడు రెడీ అయ్యి మనం మొత్తం షూట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా మంచి సిచ్యువేషన్ ఉంటుంది. భీమ్ గాని మొత్తం కంటెంట్ మనం రికార్డ్ చేద్దాం గైస్. లెట్స్ గో. అట్లా ఆగరా భీమ్, అట్లా ఆగరా. పదిలాడదా పదిలా వేల లక్షలాలు ముడి వేల లక్షలాలు ముడి మొత్తం గ్రౌండ్ మొత్తం 3 hours రెస్ట్ చేసుకున్నాను. డీజే చాలా
డీజే చాలా మంచి మ్యాచ్ జరిగేటప్పుడు పెట్టినా ఎవరు సో అన్న కొంచెం పిక్ గురించి చెప్తా ఏదైనా లైఫ్ స్టైల్ గురించి. అంటే కాదన్న పర్సనల్గా మ్యాచ్ ఆడుతుంది కదా అట్లా ఏదైనా మ్యాచెస్ ఆడినా సో పిలిస్తే అప్పుడు వస్తావా మాట్లాడతావా కొంచెం మీ లైఫ్ అంటే ఇప్పుడే ఒక ఈ మ్యాచ్ అవుతుంటే అదే నార్మల్గా చెప్తావా చెప్పు. నీ పేరేనా? శువాన్ వదులుతా గట్టిగా రావాలి. నేను కూడా షో గాయస్ ఇక్కడ మొత్తం మ్యాచ్ జరుగుతుంది కదా. సో గ్రౌండ్ మొత్తం 3,000 రూపీస్ అంట. సో 3 అవర్స్కి మేమైతే అక్కడ ఎట్లా అడిగినాం. సో 10 minutes టైం ఇచ్చారు. 10 minutes ఏం చేస్తాం తెలియదు. సో లెట్స్ గో స్టార్ట్ మేము గల్లీలో మాత్రమే క్రికెట్ ఆడుతుండే. సో 10 రూపాయలు బెట్టింగ్. సో ఫస్ట్ టైం వచ్చిన ఇట్లా. సో నెక్స్ట్ అయితే పట్టిందంట బిల్లు నాకంట 5,000. సో దాంట్లో అయితే మేము షూట్ చేస్తున్నాం ఇప్పుడు. సో గైస్ ఆ షూట్లో మొత్తం భీమ్గన్ స్టోరీ మొత్తం మనం విందాం. సో కొన్ని క్లిప్స్ అయితే నేను పెడతా నా వీడియోస్లో. సో వాడు కూడా అప్లోడ్ చేసుకోవాలిగా అందుకోసం అది. సో మనం దారా భీమ్ ఏదేస్తాడు అవునా నువ్వు మొత్తం ఏదైంది చేంజ్ చేసుకుంటావు ఇలా మన రూమ్ ఉందంటే అడిగి ఇట్లా కాదురా నార్మల్గా ఫస్ట్ ఏం లేదు తెలుసా ఇట్లకి బ్యాడ్ తీసుకుంటా హెల్మెట్ తీస్తా ప్యాడ్లు తీస్తా. సో అక్కడ బ్యాడ్ తీసుకుంటా. ఓకే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్? పూలు అమ్మిన కాయ కష్టం చేసిన అది ఒకటి తీసుకొని తర్వాత ఇది వచ్చి ఇట్లా బ్యాట్ పట్టుకొని నేను ఇట్లా మాట్లాడుకుంటా ఇట్లా చెప్తా ఏముంది కష్టాలు ఏముంది మన దగ్గర ఇట్లా షాడో ఎడబడతలేదు ఆడ నిల్చొని మాట్లాడదాము. మధ్యలో గ్రౌండ్ క్లిప్స్ కూడా చూపిద్దాం. లేదంటే ఆడ సకలముట్లో వేసుకొని కూర్చొని లక్ష్మణ్ గారు చాలా బోర్ అవుతుంది వీడియో తీసి. నువ్వు ఏదో అంటుండే ఇట్లా నమ్మకంతో. సో ఆ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదు అందుకని తీసుకున్నా కెమెరా. సో లక్ష్మణ్ మాట్లాడరా ఏదైనా ఒకటి. ఏడోవినవరా మాట్లాడరా ఏదైనా ఒకటి. ఏడోవినవరా కూర్చొని ఇట్లా అంటే భీమ్గన్ కొంచెం కంటెంట్ ఉంది అది కూడా చూస్తున్నాం. అది కూడా చేద్దాం గాయస్. అండ్ ఎండ వల్ల మా మొత్తం పసినలు వెళ్తున్నాయి చెమటలు వెళ్తున్నాయి గాయస్. సో మా లక్ష్మణ్ గారు చూస్తున్నారు కదా మొత్తం నాతో వీడియో నా వీడియో తీస్తుండు. సో ఆయన మొత్తం చెమట అయిపోయినాడు ఎందుకో. ఎండ వస్తుంది గాయస్. అబ్బా సో భీమ్గన్ వల్ల మేము ఇంత కష్టపడాల్సి అవుతుంది. బ్యాటింగ్ బౌలింగ్ అనేది చేపిస్తాం ఇంతో. సో అప్పుడు మంచి టీంతో వస్తాం. ఇప్పుడైతే మేము ముగ్గురేమి వచ్చినాం. సో కొంచెం లైట్ కంటెంట్ కాదు స్టార్టింగ్ కంటెంట్ ఇదే. సో ఇంకా చాలా పార్ట్ చేసాం గాయస్ దీని మీద మనం. ట్రైపాడ్ పెట్టి అయితే మనం షూట్ చేస్తున్నాం. లక్ష్మణ్ హౌ యూర్ ఫీలింగ్ రా బౌలింగ్ చేస్తుంటే? లక్ష్మణ్ హౌ యూర్ ఫీలింగ్ రా బౌలింగ్ చేస్తుంటే? చూస్తున్నారు కదా మొత్తం వాడి మొత్తం గలీజ్ చేసిరు. సో మనం ఇప్పుడు వేస్తున్నాం. ఎట్లా వేయాలి రా మామ? కిందికనే వేయాలా పైనకనే వేయాలా? వన్ టప్ నార్మల్ వేయాలా? సో గాయస్ అరే బతా గాయస్ నేను బౌలింగ్ చేస్తున్నా ఫస్ట్ టైం చూడండి. అంటే ఇంతకుముందు వేస్తుండే గలీలో వేస్తుండే కానీ ఇట్లాంటి పిక్లా ఫస్ట్ టైం. వావ్ వాట్ ఏ బాల్. వేయాలారా కొడతారా నా బౌలింగ్ కొడతారా నువ్వు? కొడతానా స్పీడ్ వేయాలి ఇంకా కొట్టగలుగుతావరా నా స్పీడ్ అంత కొట్టలే అనిపిస్తుందా నాకు.
సో గాయస్ 10 minutes చెప్పింది కదా, 10 minutes కాలేదు, 1 hour అయిపోయింది మాకు వచ్చి. ఆడుతున్నాం, ఎవరు ఏమంటలేరు, షూట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో గాయస్ చూస్తురు కదా, అన్నీ మనమే గుంజాలేడా. సో గాయస్ చూస్తురు కదా, అన్నీ మనమే గుంజాలేడా. యాక్చువల్లీ ఏంటంటే చాలా రోజులైంది క్రికెట్ ఆడాక. సో ఎండడం వస్తుంది గాయస్, మొత్తం చెమట అయిపోతున్నా. సో షూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది, అది చేసుకొని ఇంటికి వెళ్తాం. మళ్ళీ సండే వచ్చే ఉంది, సండే రోజు కూడా షూట్ చేసి ఉంది. సో చూద్దాం, కొన్ని షార్ట్స్ అయితే వేస్తా, చూడండి గైస్. అండ్ ఇప్పుడు మా భీమర్ అయితే మాట్లాడుతూ అంటుంది, చూద్దాం. అండ్ లాంగ్వేజ్ మాత్రం హిందీ వస్తుంది, చూడండి ఒకసారి. ఆరా guys, hello cricketers, hello viewers, I hope you are doing well. मेरा नाम भीम है और मैं 27 years का हूँ. मैं तेलंगाना स्टेट हैदराबाद शहर का रहने वाला हूँ. గైస్ ఇదైతే చాలా లాంగ్ వెళ్ళేది వీడియో. సో ఆల్మోస్ట్ 2 days అయితే షూట్ చేయాలి మేము. సో నెక్స్ట్ సండే ప్లాన్ చేసినాం, ఇవాళ అయితే మండే. సో షూట్ అయిపోతుంది మొత్తం మధ్యలో, హాఫ్ షూట్ అయితే అయిపోతుంది. సో మండే రోజు ఇంకా కొంచెం టీం వచ్చే ఉంది. సో వాళ్ళందరూ వస్తే మంచి ఫుల్ వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది పార్ట్ 1 మాత్రమే. సో వాచ్. బ్యాట్స్మెన్ కమ్ పార్ట్ టైం బౌలర్, ఇట్ కమ్స్ అండర్ ఆల్రౌండర్ ఓవరాల్. అంటే ఫ్యామిలీ వల్ల డిస్టర్బ్ అయ్యి మనం అట్లేం లేదు, మా నాన్న ఏదంటే నాకు అది ఇష్టమే. అట్లా నేనేం బాధపడలే కానీ బాధపడలే కానీ ఫ్యూచర్ డ్రీమ్ ఉండే అంతే. అది మనకు కూడా ఉండే, అదే అంటున్నా. సో కొంచెం సాడ్ వచ్చినా నువ్వు అట్లేం లేదు. ఎట్లా తరనా సరే మళ్ళా కాపీరైట్ నా పర్మిషన్ నంబర్కి మిస్ కాల్ ఏమన్నా మెసేజ్ చేస్తాను. మిస్ కాల్ ఇచ్చిన. ఆల్మోస్ట్ షూట్ అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడైతే. సో పార్ట్ 1 గురించి. సో పార్ట్ 2 షూట్ త్వరలో అవుతుంది, అప్పుడు వద్దాం మళ్ళా. సో కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువైపోతుంది, ఇక్కడ బిల్డింగ్స్ కడుతురు కదా. సో అక్కడ సౌండ్ చాలా వస్తుంది. సో వీడియోలో వస్తుంది నాకు తెలిసి. సో మనం రికార్డ్ చేస్తుంటే కూడా అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో సండే రోజు ఎట్లయినా వస్తున్నాం కదా, సో ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం గైస్. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాక్షో బ్లాగ్స్.